రైట్ అన్న, ఏం చెప్తారు? నిజంగా శాంతి చర్చలకు మేము సిద్ధం అని చెప్పి నక్సలైట్లు ప్రకటిస్తూ ఉన్నా కూడా ఒక పక్క వాళ్ళు అసలు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా అదే తరహా కొనసాగిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ముందే ప్రకటించేది ఏంటంటే, ఈ దేశంలో మాకు శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ ముస్లిము, తర్వాత క్రిస్టియన్, తర్వాత కమ్యూనిస్టులు అని ప్రకటించారు. ఇప్పుడు మావోయిస్టులు అనేటటువంటిది ఒకటి నిషేధించినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ముందు దాని మీద దాడి చేసి మొత్తం వాళ్ళని పూర్తి స్థాయిలో నిర్మూలించి తర్వాత మిగతా కమ్యూనిస్టుల మీద కూడా దాడి చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇది. కాబట్టి శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పినా కానీ పట్టించుకోకుండా వీళ్ళందరినీ నిర్మూలిస్తామనేటటువంటి భావంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఒక ఆలోచన విధానాన్ని పూర్తిగా నిర్మూలించడం ఎవరితో కూడా సాధ్యం కాదు. చరిత్రలో కూడా ఇది రుజువైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు కూడా అప్పుడున్నటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం కమ్యూనిస్టులని చీమల్ని నలుపుతా అని చెప్పి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగంగానే ప్రకటన చేశాడు. కానీ ఆ ప్రకటన ఎలాంటి విలువ లేకుండా మళ్ళీ కమ్యూనిజం అనేటటువంటిది ఈ దేశంలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. అట్లాగే భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులు ఈ దేశంలో పేద ప్రజల సమస్యలు ఉన్నంతకాలం, పేదవాడు ఉన్నంతకాలం కమ్యూనిజం ఏదో ఒక రూపంలో ఈ దేశంలో పనిచేస్తూనే ఉంటుంది, పరిఢవిల్లుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనలు మానుకొని శాంతి చర్చలకు సిద్ధం కావాలి, శాంతి చర్చలు జరపాలి. జరిపిన తర్వాత ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం గిరిజన ప్రాంతంలో అటవీ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ నక్సలైట్ల నిర్మూలన అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆదివాసుల్ని భయభ్రాంతుల్ని చేసి మొత్తం అందరినీ అక్కడి నుంచి ఎల్లగొట్టి ఈ కార్పొరేట్ కంపెనీలకు మొత్తం ఆ భూములు అప్పగించాలనేటటువంటి కుట్రతోటి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి వాళ్ళు చర్చలకు సిద్ధంగా లేదు. కాబట్టి చర్చలు చేయకపోయినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష ఉద్యమాన్ని ఆపటం అనేది ఎవరితోటి సాధ్యం కాదు. అంటే దీని మీద ఎవరు మాట్లాడినా, నక్సలైట్లకు సానుకూలంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద ఉపా కేసులు బనాయిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి ముద్ర వేస్తూ ఉన్నారు. ఇదంతా ఎట్లా చూస్తారు? కరెక్ట్. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అనేటటువంటి పేరు పెట్టి ఇప్పుడు మామూలుగా ఎర్ర జెండా పట్టుకున్న వాళ్ళందరినీ భూస్థాపితం చేయాలనేది వాళ్ళ ఆలోచన. అంతకు మించి ఇంకా ఏమీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కేవలం కమ్యూనిజానికి వ్యతిరేకం కార్పొరేట్ కంపెనీలు ఎట్లా చెప్తే అట్లా ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. మొత్తం ఖనిజ సంపద అంతా వాళ్ళకి దోచిపెట్టడానికి జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఈ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ గురించి ఏం చెప్తారు? అంటే నిజంగా కొంతమంది ఏమంటా ఉన్నారు ఇదంతా బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఎన్కౌంటర్ అయిందా, లేకుంటే వాళ్ళు మీరన్నట్టుగా పట్టుకొని చిత్రీకరించి ఎన్కౌంటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు? నంబాల గారికి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఛేదించుకొని ఆయన్ని చంపడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఇది బూటకమైన ఎన్కౌంటర్గానే మేము భావిస్తూ ఉన్నాం. కేవలం నాయకులందరినీ అంతమొందిస్తే క్యాడర్ భయభ్రాంతులకు గురయ్యి ఈ ఉద్యమాన్ని ఆపేస్తారనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం చేసేటటువంటిది బంతి నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా రివర్స్ వస్తుంది అనేటటువంటి సూత్రం ప్రకారం విషయం కూడా అసలు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ శవాలను కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు వాళ్ళే అంత్యక్రియలు చేయడం, ఇదంతా ఎట్లా చూస్తా? అంటే గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? గతంలో కూడా అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక పద్ధతుల్లో జరిగినాయి. గతంలో జరిగినటువంటి పోరాటాల్లో కూడా శవాల్ని ఎందుకు ఇవ్వలేదు, కనీసం ఆ బూడిద కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే దాంతో స్మారక చిహ్నాలు కడతారు. ఈ స్మారక చిహ్నాల దగ్గర ప్రజలు మళ్ళీ గుమిగూడి వాళ్ళ స్ఫూర్తితోటి పనిచేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ చితాభస్వం కానీ ఆ శవాల్ని కానీ హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళే వాళ్ళ ఇష్టమైనటువంటి పద్ధతిలో వాటిని ఖననం చేయడం జరుగుతాం. ఫైనల్గా మార్చి లోపు 2026 మార్చి లోపు దీన్ని కనుమరుగయ్యే ప్రయత్నం చేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెప్తా ఉన్నది. కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఎంత ఒత్తిడి చేస్తే ఉద్యమాలు అంత ఊపు అందుకుంటున్నాయి. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ధర్నాలో ఇంతమంది ప్రజలు పార్టీలకు అతీతంగా వచ్చి ఇక్కడ పాల్గొన్నారు అని అంటే ఇది కళ్ళమొదగయ్యేటట్టు చేయడం ప్రభుత్వం యొక్క చేత కాదు అని చెప్పి మేము అభిప్రాయపడతాం. ఓకే, థ్యాంక్ యూ.